ప్రేజ్ ది లార్డ్ అండి. నేటి దిన వాక్యం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, మీకే వందనాలు. దేవా, ఈ వాక్య యొక్క మర్మములు మేము గ్రహించుటకు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. చూడండి, క్రైస్తవులుగా రక్షణ పొంది ఈ లోకంలో ప్రత్యేకించబడిన మనమందరం కూడా మన సహవాసాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అయితే సొలొమోను తన జీవితాంతము కూడా అనుభవించిన అనుభవాన్ని బట్టి మరి దేవుడు మనకు హెచ్చరికగా అందిస్తున్న మాటలు ఇవి. నువ్వు తెలివైన వాడివైనప్పటికీ నీకు ఉన్న తెలివి తక్కువ స్నేహితుల వల్ల నువ్వు నాశనం కావచ్చు. నువ్వు ఒకవేళ తెలివి తక్కువ వాడివైనప్పుడు నీకున్న తెలివి గల స్నేహితుల వల్ల విజయాన్ని చూస్తావు నీ జీవితంలో అని సెలవిస్తున్నాడు. ఇది ఒక మనిషి అభివృద్ధి చెందడానికి చాలా సులువైన మార్గం. జ్ఞానం మరియు జీవితానికి ఎంతో సులువైన నియమం అన్నమాట. మూర్ఖ స్నేహితులను వదిలించుకోండి మరియు స్నేహితుల కోసం జ్ఞానులను ఎంచుకోండి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మన జ్ఞానంలో పెరుగుతారు, అవునా కాదా? ప్రతిరోజు కూడా మన వయసు ఏ విధంగా పెరుగుతుందో చిన్ననాటి నుంచి పెద్దగా అయ్యేటప్పుడు మన జ్ఞానం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి. జీవితంలో చాలా ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉంటాము. చూడండి, ఒక మంచి అథ్లెట్ తరచుగా శిక్షణ పొందుతున్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఓడిపోవచ్చు, అవునా కాదా? వారి ఉత్తమమైన వాటిని మరి ఇంకా ఒకవేళ ఆ విధంగా విఫలమైన మరి అథ్లెట్లో ఉన్న క్రీడాకారుడిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడానికి తను ఇంకా ప్రాక్టీస్ చేయడం అనేది ఎంతో అవసరం, అవునా? అయితే మళ్ళీ మనం ప్రాక్టీస్ చేశాక తను ఏం చేస్తాడు? మళ్ళీ పోటీకి నిలబడతాడు, అవునా కాదా? అదేవిధంగా మీ స్నేహితులను కూడా, మూర్ఖ స్నేహితులను ఎదిరించగల ధైర్యం మీలో ఉండాలి. అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, మూర్ఖ స్నేహితులు మనం చుట్టూ ఉన్నారా లేదా అన్న గ్రహించుకోగల వివేచన మనకే ఉండాలి. బైబిల్ ఇలా చెబుతుంది, మోసపోకుడి, చెడు సంభాషణలు మంచి ప్రవర్తనను చెరుపుతాయని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో తెలియజేస్తుంది. మోసం గురించిన హెచ్చరిక మిమ్మల్ని రక్షించడానికే. ఎందుకంటే స్నేహితులు ప్రమాదకరం కాదని చాలామంది భావిస్తారు. కానీ మీరు మీ జీవితంలో చెడును అనుమతిస్తే మీరు మీ మంచి ప్రవర్తనను కోల్పోతారన్నది ఎంతో సులభంగా సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అబ్రహాము మేనల్లుడు లోతు తన 2 కుమార్తెలు తప్ప మరేమీ లేకుండా ఓ గుహలో ఎలా చేరాడు? ఎలా అతను సొదొమ వైపు వెళ్ళిన అదృష్ట నగరంలో స్నేహితులను చేసుకున్నాడు? మరి అతని భార్యకు మరియు 5 కుమార్తెలకు ఎటువంటి విపత్తు? చూడండి, అందుకే దేవుడు హెచ్చరిస్తూ మోసపోకండి అంటున్నాడు. ఉత్తమ తల్లిదండ్రులు ప్రతి స్నేహితుడిని పర్యవేక్షిస్తారు. చూడండి, మనకున్న పిల్లలు లేకపోతే మీరు పిల్లలైతే మీ పిల్లలకు ఉన్న స్నేహితులను మనం పర్యవేక్షించాలి. ఎందుకంటే మూర్ఖులైన స్నేహితులు పిల్లలకు మరియు యువతకు గొప్ప ముప్పుగా ఉంటున్నారు. చాలామంది మంచి తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవడానికి పాఠశాల నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పాఠశాల, వృత్తి, పని, చర్చు, సంఘము, కుటుంబము, మరి వాళ్ళాడే ఆటపాటలు కాదు, కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనవి నీ కుమారునికి లేకపోతే నీ కుమార్తెడికి ఉన్న స్నేహాన్ని నువ్వు గమనిస్తున్నావా లేదా? ఒక వ్యక్తి కనుక మన పిల్లల చుట్టూ ఉన్న స్నేహాన్ని గమనించకపోతే మన పిల్లలకై మనం పెద్ద ముప్పు తెచ్చినట్టే. మీ పిల్లల విజయానికి మీరు చేయగలిగినంత అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి ఏంటంటే వారి స్నేహితులను మీరు పరీక్షించడం ఎంతో
ఉంది. స్నేహితులను ఎంచుకునేంత తెలివైన వారు మన పిల్లలు కాదు. కాబట్టి మీరు వారి ఎంపికలను ప్రమాణంగా ఖచ్చితంగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండడానికి మంచి స్నేహితులను వారి కొరకే ఏర్పరిచే తల్లిదండ్రుల బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అయితే మూర్ఖులు దేవుని బిడ్డకు నిజమైన స్నేహితులుగా ఉండలేరు ఎన్నటికీ కూడా. అది అసాధ్యం. ఎందుకంటే వారు స్వభావ సిద్ధ కూడా మూర్ఖులైన వారే. వారికి అందించడానికి విలువైనది ఏమీ కూడా ఉండదు. ఒక మూర్ఖుడు వారు దేవునికి భయపడరు. వారి భావాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి అటువంటి స్నేహితులని మన పిల్లల జీవితాల నుంచి, మన జీవితాల నుంచి కూడా తుడిచివేయాల్సిన పని మనదే అని దేవుడు మరి సెలవిస్తున్నాడు. దావీదు మూర్ఖులను తిరస్కరించాడు. మొదటి కీర్తనే మనకు చెప్తుంది, దేవునికి భయపడే వారిని స్నేహితులుగా ఎంచుకున్నాడు. అవునా కాదా? అతనికి మంచి స్నేహితులు ఉన్నారా? అతనికి యోనాతాను ఉన్నాడు. దావీదు జీవితంలో చూసినట్టయితే తన భార్య కంటే అధికంగా తన మేలు కోరుకునే యోనాతానే తనకు స్నేహితంగా ఉన్నాడు. అతని రాజు హిమారు ఉన్నాడు, హీరాము ఉన్నాడు, అతనికి గిత్తీయుడైన ఇత్తయ్య ఉన్నాడు. ఇంతమంది స్నేహితులను కలిగిన దావీదు ఏనాడు దేవుని సన్నిధిలో ఓడిపోలేదండి. మూర్ఖ స్నేహితులను ఎలా వదిలించుకోవాలో మీరు ఇప్పటికైనా మీ చుట్టూ లేకపోతే మీ పిల్లల చుట్టూ ఉన్న మూర్ఖపు స్నేహితులను మీరు కనీసం తుడిచివేయడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు మీ పిల్లలకున్న స్నేహితులు ఎటువంటి వారో నిజానికి మీకు తెలియనట్టయితే వారి ఎటువంటి వారో పరీక్షించండి. మీరు జ్ఞానవంతులైన స్నేహితులను ఎలా కొనగలరో అది కేవలం మరి యేసుక్రీస్తులో విశ్వసించడం ద్వారానే. ఒక వ్యక్తి యొక్క స్వభావం దేవుడు మర్మముల ద్వారా మనకు తెలుపుతాడు. దైవభక్తి గల పురుషులను మంచివారిని ప్రేమిస్తారు. కాబట్టి మీరు తెలివిగా మరి మన జీవితాలలో, మన పిల్లల జీవితాలలో ఎటువంటి వారు ఉండాలో నిర్ధారించుకునే స్థానము మరి ఈనాటి మాటల ద్వారా దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మూర్ఖులారా, మీరు ఎంత దూరం పారిపోవాలి, చాలా దూరం, వారి దిశలో వెళ్ళకండి అని హెచ్చరిస్తూ, మరియు వారితో సహవాసం చేయకండి అని తెలుపుతూ, మీ ఆత్మలు మరియు భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరిస్తూ, మంచి మనుషుల మార్గాన్ని కనుగొని ఆ దిశలో వెళ్ళండి సామెతలు మనకు బోధిస్తూ ఉంది. వివాహం అంటే జీవితానికి సహచారుడని ఎంచుకోవడం, అవునా కాదా? జీవిత భాగస్వామి కోసం కూడా ఈ సామెతను ఉపయోగించవచ్చు. జ్ఞానానికి ముందస్తు అవసరం ఆయన దేవుని పట్ల వ్యక్తిగత మరియు స్వతంత్ర భయాన్ని మనం ఉంచి మన జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఎంచుకోవడంలో మన యొక్క స్నేహితులు కావచ్చు, మరి నిజమైన స్నేహితుడు చక్కటి దోహద చేస్తాడని చెప్పొచ్చు. మీకన్నిటికంటే ముఖ్యంగా అవసరమైన స్నేహితులు దేవుడు మరియు యేసుక్రీస్తు అన్నది మనం తెలుసుకోవాలి. అబ్రహాం దేవునికి జాగ్రత్తగా విధేయత చూపుతూ ఆయన దేవునికి నిజ స్నేహితుడయ్యాడు. యేసు లాజరు మరియు మార్త ఇలాంటి కారణాల వల్ల ప్రేమించాడని మనకు తెలుసు. ఇవన్నీ గమనిస్తున్న మనము ఈరోజు మన నిజమైన స్నేహితుడిని ప్రభువుగా కలిగి ఉన్నామా లేదా, లేకపోతే ఈ లోకరీత్యమైన స్నేహితుల్లో మన స్నేహితులు విశ్వాసంలో ఉన్నారా లేదా అన్నది గమనించుకోవడం ఎంతో ముఖ్యమని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా జీవితాలలో, మా పిల్లల జీవితాలలో నిజమైన స్నేహితుడిగా నువ్వు ఉండాలని మేము ప్రార్థిస్తూ, ఈ లోకరీత్యమైన స్నేహితులలో విశ్వాసులు ప్రభా మరి నిన్ను ఆనుకునే అలే వాళ్ళకి అనుగుణంగా మా చుట్టూ ఉండాలని మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాను తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.